భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బద్వేల్ పట్టణ కమిటీ, అట్లూరు మండల కమిటీ, బద్వేల్ రూరల్ కమిటీ, గోపవరం, బీకోడూరు ప్రాంతాల నుంచి పేద ప్రజలందరూ కూడా వాళ్ళు నివాసం ఉన్నటువంటి స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వ భూమి పేదలకు 1.5 ఎకరా భూమిలో నిరుపేదలందరికీ ఇవ్వాలని అర్జీలు తీసుకొని వచ్చి ఆర్డీఓకు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మీకు పొజిషన్ సర్టిఫికేట్ కాదు డీకేటీ పట్టాలు ఇప్పిస్తాము, అలాగే ప్రభుత్వ భూమి ఎక్కడుందో మేము పరిశీలించి అధికారుల ద్వారా రికార్డులలో మీరు పెట్టిన దరఖాస్తులు అర్హులైతే వాళ్ళందరికీ కూడా భూములు కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు దానికి సానుకూల స్పందన చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో అధికారంలో ఉన్నప్పుడు అర్జీలు ఇచ్చాము, ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్జీలు ఇస్తూ ఉన్నాం. గత ఇచ్చినటువంటి అర్జీల్లో అన్నింటినీ కూడా మేము టీములు వేసి పంపించి ఎంక్వైరీ చేసి అర్హుల లిస్టు తయారు చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. కానీ ఇస్తామన్నటువంటి అధికారులు స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు ఇవ్వకముందే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్ కాకముందే పేదలందరికీ మేలు చేసి పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా ఏమిటంటే, ఈరోజు 21 సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడే బిడ్డా పాపలను కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసినా వాళ్ళకు మౌలిక సౌకర్యాలు అందలేదంటే, పట్టాలు రాలేదంటే మేము ఏ రకంగా మేము అసంతృప్తిని లేకపోతే అసహనాన్ని వ్యక్తం చేయాలా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రెండోది, ఈరోజు ప్రభుత్వ భూమిని పెద్ద పెద్ద గ్రామీణ ధనవంతులు ఈరోజు పెత్తందారులు గ్రామాలలో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు కంచెలు వేసి నిమ్మ తోటలు, చీని తోటలు, జామ తోటలు వేసి ఈరోజు ఫామ్ హౌసులు కట్టుకొని ఈరోజు వాళ్ళ అదుపులో పెట్టుకున్నారు భూమి. మరి ప్రభుత్వ రికార్డులు చూస్తే ప్రభుత్వ భూమి ఉంటుంది, ఆడ ఇన్ఫీల్డ్ పోయి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చూస్తే కంచెలు వేస్తున్నారు. ఆ కంచెలన్నీ తెగ్గొట్టి ఆ భూములన్నీ పేద ప్రజలకు పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా అట్లూరు మండలంలో 10,000 ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి మునగ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు పక్కా బిల్డింగ్లు ఇచ్చినారు కానీ భూములు ఇవ్వలేదు. మరి వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకు సానుకూలంగా స్పందించి ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగం ప్రజలందరూ సమానమని చెప్తా ఉంది, ప్రజలందరికీ సమాన హక్కులని చెప్తా ఉంది. కానీ వాస్తవంగా నిజ జీవితంలోకి వస్తే ధనవంతులకు హక్కులున్నాయి, పేదలకు బాధ్యతలు ఉన్నాయనేది అర్థమవుతా ఉంది. కాబట్టి పేదలందరూ అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి కట్టలు తెంచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప, బద్వేల్.